ఇవాళ ఎక్కడో మాట్లాడుతుండే మిర్యాలగూడలో. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోడైతే, జై తెలంగాణ అన్నోడైతే, తెలంగాణ కోసం త్యాగాలు చేసినోడైతే, తెలంగాణ కోసం జైలుకు పోయినోడైతే కేసీఆర్ గొప్పతనం తెలుస్తుంది. ఎంత కష్టపడితే కేసీఆర్ తెలంగాణ తెచ్చిండో తెలుస్తుంది. కేసీఆర్ తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిండు, 2 సార్లు ఎమ్మెల్యేకు రాజీనామా చేసిండు, 2 సార్లు ఎంపీ పదవికి రాజీనామా చేసిండు, ఢిల్లీలో కేంద్ర మంత్రికి రాజీనామా చేసిండు, 5 సార్ల పదవిని గడ్డిపోచలాగా త్యాగం చేసిన మహనీయుడు కేసీఆర్. అంతేకాదు నేను నాయి నరసింహారెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, ఏ చంద్రశేఖర్ గారు, విజయ రామారావు గారు మేమందరం కూడా రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నాం. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణలో ఉద్యోగాలు రావట్లేదు, మా పిల్లలకు అన్యాయం జరుగుతుందంటే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఫోన్ కొడితే 5 నిమిషాల మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ ఆందోళన ముఖం మీద కొట్టినాం. మంత్రి పదవులు త్యాగం చేసినాం. 2 సార్లు నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన. తెలంగాణ కోసం ఇదే అక్కన్నపేట రైలు పట్టాల మీద కూర్చుంటే నన్ను అరెస్ట్ చేసి మెదక్ జైల్లో పెట్టింది. ఇది మెదక్ జైల్లో ఉన్న 3 రోజులు నేను ఎందుకున్న జైల్లో? జై తెలంగాణ అంటే, తెలంగాణ కోసం కొట్లాడితే ఆనాటి ఆంధ్ర పాలకులు ఇదే మెదక్ జైల్లో పెట్టిండు నన్ను 3 రోజులు. నేను మెదక్ జైల్లో తెలంగాణ కోసం 3 రోజులు ఉన్నా. మీరు ఎప్పుడైనా కొట్లాడిండి ఈ రేవంత్ రెడ్డి ముఖానికి? ఈ రేవంత్ రెడ్డి రాజీనామా చేయవయ్యా తెలంగాణ కోసం అంటే జిరాక్స్ కాగితం పంపిండు. ఒరిజినల్ పంపితే ఆయన తేడా ఆమోదిస్తాడో స్పీకర్ అని జిరాక్స్ కాగితం పంపిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. ఒకసారి తెలంగాణ ఉద్యమకారులు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తామంటే తుపాకీ గురిపెట్టి ఎవర్రా జై తెలంగాణ అంటారు అని చెప్పి తుపాకీ గురిపెట్టిన రైఫిల్ రెడ్డి ఈయన తెలంగాణ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడతాడా? జాతిపిత అంటే నీకు తెలుసా? కేసీఆర్ పదవి త్యాగాలు కాదు, ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. ప్రాణాన్ని కూడా వదలడానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిండు కదా. కేసీఆరే తెలంగాణ లేకపోతే నువ్వు ఇలా కుర్చీలో కూర్చుందువా? లేకపోతే గదే ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు దాక్కుంటే వాళ్ళ కిందనే తిరుగుతూ నువ్వు. ఇవాళ తెలంగాణ వచ్చింది కనుక నువ్వు ఆ కుర్చీలో కూర్చోగలిగినవు. ఇవాళ కేసీఆర్ లేకపోతే నువ్వు ఆ కుర్చీలో కూర్చుంటావా? నువ్వు తెలంగాణ రాకపోతే నీకు పీసీసీ పదవి వచ్చునా? నువ్వు 50 కోట్లు పెట్టి పీసీసీ ప్రెసిడెంట్ పదవి కొనుక్కున్నావు. నేను చెప్పలే, మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. తొక్కుకుంటా కాంగ్రెస్ వాళ్ళను తొక్కుకుంటా కుర్చీలో కూర్చున్నా నువ్వే చెప్తావు. మేము అట్లా కాదు, త్యాగాల మీద తెలంగాణ తెచ్చిన వాళ్ళం, త్యాగాల మీద తెలంగాణను అభివృద్ధి చేసినాం. నేను ఒక్క మాట అడుగుతున్నా మా మెదక్ ప్రజల్ని, తెలంగాణ రాకపోతే మెదక్ జిల్లా అవుతుండేనా? ఇయ్యాల కేసీఆరే లేకపోతే మెదక్ జిల్లా కళ నెరవేరుతుండేనా అని నేను అడుగుతా ఉన్నా. ఎన్నేళ్ళు ఇందిరాగాంధీ అప్పటి నుంచి వింటున్నాం మెదక్ జిల్లా చేసిండ్రా ఎవరన్నా? ఇలా మెదక్ జిల్లాను, మెదక్ ప్రజల కళల్ని నిజం చేసింది కేసీఆర్. ఈ గులాబీ జెండా చేసింది. కలెక్టర్ ఆఫీస్ వచ్చిందంటే, ఎస్పీ ఆఫీస్ వచ్చిందంటే, మెడికల్ కాలేజ్ వచ్చిందంటే, 250 పడకల ఆసుపత్రి వచ్చిందంటే, మెదక్లో 4 లైన్ల రోడ్లు, ఫుట్పాత్లు, కాలేజీలు, స్కూళ్ళు, ఈ మెదక్ అభివృద్ధి జరిగిందంటే అది కేసీఆర్ వల్ల జరిగింది కదా. ఎవడని చేసిండా ఈ కాంగ్రెస్? అసలు మెదక్ రైలు తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా మెదక్ రైలు తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టి మేము భూసేకరణ చేసి ఇలా రైలు తెచ్చి మెదక్ ప్రజల కళను నిజం చేసినాం. ఇలా కొంతమంది ఏం చెప్పిండ్రు? గెలవంగానే 3 చౌరస్తాలు అందంగా తీర్చిదిద్దామన్నారు. ఏమైనా అయిందా ఏదైనా చౌరస్తా? బీఆర్ఎస్ చేసిన చౌరస్తాలే తప్ప కొత్త చౌరస్తా ఒకటన్నా అభివృద్ధి అయిందా?